ఏడవ ముద్రలో సమస్తము సమాప్తమవుట, దాని మీద మనం నేర్చుకుందాం. దాని మీద పత్రిక కూడా రాయడం జరిగింది, అది పంపించడం కూడా జరిగింది. అయితే దాన్ని మనము ముందు కొంత నేర్చుకున్నాం కాబట్టి మీరు ఇక్కడ చెప్పకుండానే దాన్ని ఆ విధంగా పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు దాని మీదే మరలా నేను మీకు తెలియజేయాలని పరిశుద్ధాత్మను బట్టి ప్రేరేపించబడి తెలియజేయడం జరుగుతుంది. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. మనము ఇప్పుడు ఆ యొక్క లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం నుండి మనం ఒకసారి చదువుకుందాం. నోవహు దినములను జరిగినట్టు మనిషి కుమారుని దినముల్లోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఇవ్వబడుచు నుండి అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేసిన లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేసిన. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షము దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద వాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోకూడదు, తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉన్నవాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని తన ప్రాణమును రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, దాన్ని పోగొట్టుకునేవాడు దానిని సజీవంగా కాపాడుకును. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరగలి విసురుచుందురు, ఒకటి కొనుక్కోబడును, ఒకటి విడిచిపెట్టబడునండి. శిష్యులు యెషువా ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగునని వారితో చెప్పింది. చాలా అయినా హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, సమస్తము సమాప్తము ఉంటారు. 7వ ముద్రలో సమస్తము సమాప్తము ఉంటారు. నోహు కాలంలో ఎలాగైతే సమస్తము సమాప్తమైందో, లోతు దినములో అక్కడ ఎలాగైతే సమస్తము సమాప్తమైందో, అలాగే ఈ యొక్క రెండవ రాకడ అనగా 7వ ముద్ర రెండవ రాకడ అయింది కాబట్టి 2వ రాకడలో సమస్తము కూడా సమాప్తమైపోతుంది. కాబట్టి ఆ నోహు కాలంలో 120 సంవత్సరాలు సువార్త ప్రకటించిన తరువాత ఆ 7 నోహుని మన 7గురిని ఆయన ఓడలోని చేర్చి ఆ యొక్క సమస్తమును కూడా ఏం చేశాడు చెప్పండి? నాశనం చేశాడు, జలప్రళయంతో. అయితే వారు ఏ యొక్క దినమున వారు ఓడలోకి వెళ్ళారు అంటే 7 దినములైన తర్వాత వాళ్ళు ఓడలోకి వెళ్ళారు. ఆ వాళ్ళు ఓడలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు తలుపు వేయబడింది. తలుపు వేయబడిన తర్వాత జలప్రళయం వచ్చి సర్వ మానవాళిని నాశనం చేసి భక్తిహీనులందరినీ కూడా, భక్తి కలిగిన వారు మాత్రమే ఆ ఓడలోకి ప్రవేశించి రక్షించబడ్డారు. భక్తిహీనులు అంటే ఇప్పుడు ఎలా ఉన్నారో క్రైస్తవులు భక్తిహీనులుగా, ఆ రోజుల్లో కూడా అదేవిధంగా భక్తిహీనులుగా నామకార్థంగా క్రైస్తవులుగా కొనసాగుతూ ఉన్నారు. ఆ రోజుల్లో ఏదో పేరుకు నమ్ముకుని వాక్యం కోసం నిలబడకుండా ఆ యొక్క బట్టల షాపు దగ్గర పెడతాను చూసిన బొమ్మలు, ఆ బొమ్మల్లాగా ఏదో
కొనసాగుతూ ఉన్నారు క్రైస్తవులు. అలాంటి భక్తిహీనుని ఆ యొక్క నోకాలంలో జల ప్రళయంలో ఏమాత్రము కూడా కనికరము లేకుండా ఆయన నాశనం చేశారు. అక్కడ సమస్తమును సమాప్తం చేసి ఆ యొక్క మరలా నూతన భూమిని తీసుకుని వచ్చారు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. అందుకని వారు పైకి వెళ్ళి మరలా క్రిందకు వచ్చారు. ఆ ఓడ పైకి వెళ్ళి క్రిందకు వచ్చింది. కాబట్టి అక్కడ సమస్తము సమాప్తము చేయబడింది, ముగించబడింది. అందుకనే 7వ ముద్ర అనేది అన్నిటికి కూడా సమస్తములకు కూడా ముగింపు. ఆ నోహ దినములు ఎలా జరుగునో 2వ రాత్రిలో కూడా అదే విధంగా జరుగునని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి అక్కడ ఎలాగైతే సమస్తమును కూడా ఆయన ముగించాడో, నాశనం చేసి తన నీతిమంతులు రక్షించి సమస్తాన్ని కూడా నాశనం చేసి ఆ నీతిమంతునికి నూతనమైన దాన్ని ఇచ్చాడు. ఆయన నూతన భూమిని ఇచ్చాడు. నూతన సృష్టిలోనికి వాడు ప్రవేశించారు. అందుకని 8 అనేటువంటిది నూతన సృష్టి. 8 అంటే ఏమిటి చెప్పండి? నూతన సృష్టి. 8 మంది ద్వారా నూతన జనాంగం వచ్చారు. ఆ 8 మంది ద్వారానే నూతన ప్రజలు భూమి మీదకి వచ్చారు. అందువల్ల 8 అనేటువంటిది నూతన సృష్టి. ఆ 8వ దినములో వాళ్ళు ఆ యొక్క గుర్తుని తప్పించబడి ఆ తర్వాత మళ్ళా వాళ్ళు నూతన భూమి మీదకి వాళ్ళు వచ్చారు. ఆయన నామనిష్టం 1000 ఏళ్ల పాలనకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి అక్కడ సమస్తము కూడా సమాప్తము చేయబడింది. ఆ యొక్క ముగించబడింది. సమస్తము కూడా ముగించబడింది. లోక సువార్త ముగించబడింది. ఇంకా రక్షణ అనగా లోక సువార్తనగా రక్షణ కార్యం యొక్క ముగించబడింది. ఇక లోకము సమస్తము కూడా ఆ పాపము లోకమంతా కూడా నాశనం చేయడం అది ముగించబడింది. ఇంకా ఇంకా పాపులందరూ కూడా తీసివేసి ఆ యొక్క భూమిని నీతిమంతులకు ఇచ్చాడు. ఆయన హల్లెలూయా. అప్పటి వరకు పాపుల యొక్క చేతులు, పాపులు ఇష్టం వచ్చినట్లుగా ఆ భూమి మీద ఆ యొక్క పాపము చేయించు విచ్చలవిడిగా జీవిస్తూ వ్యర్థమైన ఆరాధన చేస్తూ, కల్పితమైన బోధల ద్వారా వ్యర్థమైన ఆరాధన చేస్తూ బహుగా చెడిపోయినటువంటి ఆ యొక్క లోకంలో సర్వశక్తివంతుడు ఆ పాపపు లోకాన్ని తుడిచిపెట్టేసి ఎవరైతే ఆయనకి విధేయులుగా ఉన్నారో వారికి ఆ యొక్క నూతన భూమిని ఆయన ఇచ్చారు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. అక్కడ సమస్తము కూడా సమాప్తం చేయబడింది. 8వ దినములో వాళ్ళు ఓడలోనికి వెళ్ళారు. అదే దినములో ప్రళయం వచ్చేసింది. అనగా ఉగ్రత వచ్చేసింది. ఆ ఉగ్రతలో భక్తిహీనులందరూ కూడా నాశనం చేయబడ్డారు. అందుకని ఆ యొక్క 4వ దినముల్లో సమస్తము ఏ విధంగా సమాప్తం చేయబడింది? తీర్పు ద్వారా సమస్తము సమాప్తం చేయబడింది. అక్కడ ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. అప్పటి వరకు కూడా మాది కరెక్ట్ అంటే మాది కరెక్ట్, మేము నీతిమంతులు అంటే మేము నీతిమంతులమే, మాది సత్యం అంటే మాది సత్యము, మేము యథార్థవంతులు అంటే మేము యథార్థ, మాదే సత్యమైన బోధ, మాదే నిజమైన సంఘము, మాదే నిజమైన బోధ అని ఒకరికొకరు బాధలాడుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఎలాగా ఉన్నదో ఆ రోజుల్లో కూడా అలాగే ఉంది. కానీ సర్వశక్తివంతుడు వచ్చి ఎవరు నీతివంతులో ఎవరి దుర్నీతి పరులో ఆయన తీర్పు ఇచ్చాడు. ఆయన అంటే ఎవరు భక్తి కలిగిన వారు, ఎవరి భక్తి హీనులో ఆ భక్తి కలిగిన వారిని ఆయన రక్షించి భక్తిహీనుల్ని నాశనం చేశాడు. అప్పుడు ఆ యొక్క సమయంలో తెలిసింది. ఆ న్యాయాధిపతి వచ్చినప్పుడే ఎవరు నీతిమంతులో ఎవరి భక్తిహీనులో తెలియచేది. అంతవరకు కూడా అందరూ మేము భక్తి పనులు మేము భక్తి పనులు అంటున్నారు. కానీ న్యాయాధిపతి వచ్చినప్పుడు ఆ న్యాయాధిపతి ఎవరి దగ్గరికి వచ్చాడంటే ఆ యొక్క భక్తి కలిగిన వారి దగ్గరికి, నిజమైన సువార్త ప్రకటించినటువంటి ఆ యొక్క నోహ కుటుంబం దగ్గరికి వచ్చి వారిని రక్షించాడు. భక్తిహీనుల్ని నాశనం చేశాడు. కాబట్టి సమస్తము కూడా అక్కడ సమాప్తమైపోయింది. అలాగే లోతు దినముల్లో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ లోతు గురించి కూడా చెప్పబడి ఉంటాం. ఆ లోతు కాలంలో కూడా అక్కడ కూడా న్యాయాధిపతిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే ఆ యొక్క లోతు ఆ సుధమ గొమరులో ఉండి చాలా నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ పాడైపోయిన ప్రపంచాన్ని బట్టి, చెడిపోయినటువంటి ఆ ప్రపంచాన్ని బట్టి అతను బాధపడుతూ
ఆ సొదొమ గొమొర్రాలో జీవిస్తూ ఉండేవాడు. నీతిమంతుడు అబ్రహామును బట్టి అతడు నీతిమంతుడుగా జీవిస్తూ ఉన్నాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అప్పటికి ఆ యొక్క సొదొమ గొమొర్రా యొక్క పాపం పరిపూర్ణమైపోయింది. సర్వశక్తిమంతుడు ఎప్పుడు కూడా ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు, వారి యొక్క పాపం పరిపూర్ణమైనప్పుడు ఆయన తీర్పు తీరుస్తూ ఉంటాడు. కాలం సంపూర్ణమైనప్పుడు, వారి యొక్క పాపం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తీర్పు తీరుస్తాడు. కాబట్టి సొదొమ గొమొర్రా యొక్క పాపం చాలా భయంకరమైపోయింది. ఎక్కడ చూసినా అన్యాయములు, మోసములు, దోచుకోవడము, దొంగతనములు, వ్యభిచారములు, నరహత్యలు, త్రాగుబోతులు, ఎక్కడ చూసినా చెడిపోయిన మనుషులే, ఎక్కడ చూసినా పాపపు మనుషులే, ఎక్కడ చూసినా కానీ ఆ యొక్క సర్వశక్తిమంతుని యొక్క భయభక్తులు లేని వారి. ఎక్కడైతే సర్వశక్తిమంతుని భయం ఉండదో అక్కడ పాపం ఉంటుంది. సర్వశక్తిమంతుని భయం లేని చోట ప్రార్థన ఉండదు, వాక్యమును ధ్యానించడం ఉండదు, వాక్య ప్రకారం నడవడం ఉండదు. ఇష్టానుసారంగా జీవిస్తారు సర్వశక్తిమంతుని యొక్క భయం లేకపోతే. సర్వశక్తిమంతుని యొక్క భయం కలిగిన వ్యక్తి వాక్యం యొక్క కట్టుబాటులో నడుస్తూ ఉంటారు. కానీ సర్వశక్తిమంతుని యొక్క భయం లేని వ్యక్తి తన ఇష్టానుసారంగా అడవి గాడిద వల్ల తిరుగుతూ ఉంటాడు. అది కట్టబడిన గాడిద కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్ల ప్రకారం జీవిస్తూ ఉంటుంది. అది కట్టబడిన గాడి. అడవి గాడిదంటే దానికి యజమాని ఉండడు, దానికి కట్టుబాట్లు ఉండవు, ఏముండవు. ప్రతి ఊరు, ప్రతి గుట్ట, ప్రతి చెట్టు, ప్రతి తొట్ట, ప్రతి వీధి, ప్రతిదీ కూడా అడవి గాడిదే. ప్రతి సంఘము దానిది, ప్రతిది కూడా దానికి సంబంధించింది. అది విచ్చలవిడిగా తిరిగేటువంటి ఆ యొక్క స్వభావం కలిగినటువంటి మనుషుల్ని అడవి గాడిదతో పోల్చిన బైబిల్. సర్వశక్తిమంతుల భయభక్తులు లేకుండా విచ్చలవిడిగా జీవించేటువంటి వారి ఈనాడు మనం పిల్లలను మనం చూస్తున్నాం. తల్లిదండ్రులకు విధేయత కలిగి తల్లిదండ్రుల యొక్క వాక్యం యొక్క కట్టుబాట్లు ఉండాలి. లేకుండా వాక్యాన్ని త్రోసివేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా విచ్చలవిడిగా కట్టుబాట్లు లేకుండా స్వేచ్ఛగా బయట అడవి గాడిదలు తిరిగినట్టుగా తిరగడం మనం చూస్తాం. అని బైబిల్ ఏం చెప్తుందంటే, కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలడా, చిరతపులి తన మచ్చల్ని మార్చుకోగలదా అని బైబిల్. ఆ యొక్క సొదొమ గొమొర్రాలో కూడా అక్కడ మీ స్వభావాన్ని మార్చుకోండి, మీ బుద్ధులు మార్చుకోండి, మీరు ఆయన విధేయులు కండి అని చెప్తే ఏమాత్రం కూడా అక్కడ లోబడే పరిస్థితి కనబడి ఆ లోకాలంలో కానీ సొదొమ గొమొర్రాలో కానీ ఆ ప్రజలు ఆ విధంగా చెడిపోయి ఉన్నారు. కూషు దేశస్తులంటే దక్షిణాఫ్రికా వాళ్ళు అది పుట్టుకతోనే వాళ్ళ ఆ స్వభావంతో పుట్టారు. కాబట్టి వాళ్ళ తమ చర్మాన్ని మార్చుకోగలరా? మార్చుకోలేదు. అలాగే చిరుతపులి ఉంది, తన స్వభావాన్ని తన యొక్క ఆ మచ్చల్ని మార్చుకోగలదా? మార్చుకోలేదు. ఎందుకంటే దాని పుట్టుకతో దాని యొక్క స్వభావం. అలాగే ఈ యొక్క అడవి గాడిద కూడా పుట్టుకతోని దాని స్వభావం అది ఆ యొక్క స్వభావంతోనే జీవిస్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా అది లోబడదు, అది మాట వినదు, దాని ఇష్ట ప్రకారమే నడుస్తుంది తప్ప ఆ గాడిద దానికి ఒక యజమాని మాట అది లెక్క చేయదన్న. యజమాని మాట ప్రకారం నడవకుండా తన ఇష్టం వచ్చినట్టు నడుస్తూ జీవిస్తూ ఉండేటువంటి అడవి గాడిద. అలాగే సొదొమ గొమొర్రాలో కూడా అడవి గాడిదల వలె ఉన్నారు. ప్రతి కట్టుబాట్లు లేకుండా ఇష్టం వచ్చింది జీవిస్తూ తిరుగుతూ త్రాగుతూ, సర్వశక్తిమంతుడైన భయభక్తులు లేకుండా, వాక్యం అంటే భయం లేకుండా, ఆరాధన అంటే భయం లేకుండా, ప్రార్థన అంటే భయం లేకుండా ఆ యొక్క స్వభావంతో జీవిస్తూ ఉన్నారు. అందుకని సర్వశక్తిమంతుడు ఆయన నాశనం నిర్ణయించుకోడు. అందుకని నాశనం చేయబడ్డకు నిర్ణయించబడ్డాడు అనుకోండి, ఇక మాట్లాడి ఇప్పుడు యోధా ఒక్కొక్కరికి దానికోసం జన్మిస్తారు, వాడు పనిలాగా పూర్తి చేస్తారు. యెజబెలు ఆనాడు ఎందుకు జన్మించిందంటే ఆవిడ అందుకే జన్మించింది. అందుకని ఆమె స్వభావం అదే విధంగా ఉంటుంది, ఆవిడ మారదు. ఆ విధంగానే ఆమె ఆ స్వభావంతో చనిపోయింది. అలాగే ఇస్కరియోతు యోధ అతడు అందుకోసం జన్మించాడు, అందుకోసం అతడు జన్మించాడు. అందువల్ల ఆ కార్యాలని అతను నెరవేర్చడం కోసం జన్మించాడు. కాబట్టి మెస్సీయా అంటాడు, యోధా నువ్వు చేయవలసింది త్వరగా చేయి. ఆ పని కోసం పుట్టాడు. ఒక్కొక్క పని కోసం, ఒక్కొక్క పని వస్తువు ఒక్కొక్క పని కోసం ఎలాగైతే తయారు చేయబడిందో అలాగే కొంతమంది ఏమో ఆయన ఘనమైన పాత్రగా ఉండడం కోసం సృష్టించబడింది.
సృష్టించబడితే, కొంతమంది ఏమో ఘనహీనమైన పాత్రలుగా ఉండడం కోసం సృష్టించబడ్డారు. ఆ విధంగా ఈ యొక్క సొదొమ గొమొర్రాలో ఎలా ఉన్నారంటే ఘనహీనమైనటువంటి పాత్రలుగా, సర్వశక్తివంతుని భయభక్తులు లేకుండా పాపముతో ఉన్నటువంటి ప్రజలుగా, అంటే ఆజ్ఞాతిక్రమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. వాళ్ళకి మరణము తప్ప, వాళ్ళు నాశనం చేయడం తప్ప మరొక జీతం వాళ్ళకి లేదు. అందువలన ఆ యొక్క సొదొమ గొమొర్రాలో ఆ పాపముతో బహుగా చెడిపోయినది కాబట్టి సర్వశక్తివంతుడు సమస్తమును కూడా ఇంకా ముగించాలనుకుని ఆయన ఏం చేశాడంటే తీర్పు ద్వారా ముగిస్తే, ఎందుకంటే తీర్పే ఫైనల్, అన్నిటికీ ముగిపోయాడు చెప్పండి, తీర్పే. ఎవరు నీతిమంతులు, ఎవరు నీతిమంతులు కాదు అని ఆయన తీర్పు తీర్చుకుని ఆయన వచ్చి అక్కడ ఆ యొక్క దూతల ద్వారా లోతు యొక్క కుమార్తెలని వారిని ఆ సొదొమ నుండి వెలుపలికి తీసుకుని వెళ్ళి, అప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి, ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఆ పాపులని, అవిధేయులైన వారిని, వాక్యం పట్ల విధేయతలైన చూపించకుండా వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం, జ్ఞానం ప్రకారం ఆ విధంగా జీవిస్తున్నటువంటి ఆ మనుషుల్ని ఆయన అగ్నితో కాల్చివేసి వారు, ఎందుకంటే ఈనాడు ఎలాగైతే అందంగా చక్కగా ఈ యొక్క పట్టణాలు కనబడతా ఉన్నాయో, గొప్పగా కనబడుతూ ఉన్నాయో, ఉన్నతంగా కనబడుతున్నాయో లోక జ్ఞానముతోటి వీటన్నిటితోటి, ఆనాడు సొదొమ గొమొర్రా కూడా అదే విధంగా. కానీ ఆయన ఆ సొదొమ గొమొర్రాని, ఆ పట్టణంలో ప్రజలని ఏమాత్రము కనికరము లేకుండా ఆయన నాశనం చేశాడు. అందుకని తీర్పు దినములో ఆయన న్యాయాధిపతిగా మారినప్పుడు ఏమాత్రము కూడా పాపం పట్ల కనికరము చూపించాడు. నీతిమంతులు మాత్రమే ఆయన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడ్డాయో వారి మీద మాత్రమే కనికరపడతారు తప్ప మిగతా వాళ్ళ మీద కనికరపడరు. అందుకని సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ నోవ కాలంలో కనికరపడ్డారు, కానీ వాడు మారు మనసు పొందలేదు. అందుకే ఇజ్రాయేలుతో కూడా ఆయన ఏదంటాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలు తన రెక్కల కిందకు చేర్చుకున్నానని అనేక మారు నేను తలంచితిని కానీ మీరు నానలేదు. ఆ విధంగా ప్రజలకి సువార్త ప్రకటించారు, కానీ వారు మారు మనసు పొందలేదు. నాశనం చేయకు నిర్ణయించబడ్డారు కనుక వారు మారు మనసు పొందలేదు. కాబట్టి పిల్లరా, కాబట్టి ఆ సొదొమ గొమొర్రాలో ఆయన ఏం చేశాడనంటే తీర్పు తీర్చాడు. ఆ సొదొమ గొమొర్రా వారి పాపములను బట్టి, వారి క్రియలను బట్టి, వారి అవిధేయతను బట్టి, వారి యొక్క దురాలోచనలను బట్టి, వారి యొక్క మాటలను బట్టి. అందుకే బైబిల్ ఏం చెప్తుంది, వారి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు, ఆ నోటి మాటలను బట్టి తీర్పు ఉందని బైబిల్ చెప్తా ఉంది. నీ మాట వాక్యమై ఉన్నప్పుడు నీవు నిర్దోషిగా ఉంటావు. నీ మాట అది లోక సంబంధంగా ఉన్నట్లయితే నీవు దోషి అవుతావని బైబిల్ చెప్తా ఉంది. కనుక సర్వశక్తిమంతుడు ఏం చేసిందంటే ఆ సమయంలో ఆ యొక్క మనుషులని, అనగా భక్తిహీనుల్ని నాశనం చేసి నీతిమంతులను ఆయన రక్షించాడు. కనుక అది ఒక తీర్పు సమయము, అది సమస్తము అక్కడ ఆయన ముగించాడు. ఆయన హల్లెలూయా, సమస్తము సమాప్తమైంది. సొదొమ గొమొర్రా నాశనం చేయబడడం, అలాగే లోతు ఆ యొక్క కుమార్తెలు సోయలకు రావడం, రక్షించబడము, నాశనం చేయబడడం జరిగింది. అవన్నీ ఎందుకు ఆయన చేశాడు అని అంటే ఏదో పని లేక కాలక్షేపం కోసం చేయలే, నీ కోసమే ఆయన జరిగించి ఆయన గమనిస్తారు. హల్లెలూయా. అంటే మరలా రెండవసారి నేను వచ్చినప్పుడు అప్పుడు ఎలా చేశాను, అప్పుడు ఎలా ఉన్నాను, ఆ లోకాలంలో ఎలా ఉన్నాను, లోతు దినముల్లో ఎలా ఉన్నాను, నేను మరలా రెండవసారి వచ్చినప్పుడు కూడా నేను అదే విధంగా ఉంటానని చెప్పడం కోసమే. దానిని బట్టి అప్పుడు ఎలా జరిగిందో రెండవసారి వచ్చినప్పుడు కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి మనం చాలా నీతిగా ఉండాలి, లేకపోతే మనల్ని కూడా ఆయన నాశనం చేస్తాడు అని మనం భయపడి ఆయన వాక్యం విధేయత చూయించుకుపోయి వాటన్నిటిని కూడా దుష్టాంతములుగా ఉంచాడని బైబిల్ చెప్తుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. 20 లక్షల మంది ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. 20 లక్షల మంది బయటకు వస్తే ఆయన గుంపు అవసరం లేదు, గుంపుతో పని లేదు ఆయనకి. ఆ 20 లక్షల మంది బయటకు వస్తే ఎవరైతే ధర్మశాస్త్రమును అనుసరించకుండా
పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఆ ధర్మశాస్త్రం అనుసరించకుండా ఎవరైతే సడుగుతూ గొడుగుతూ ఉన్నారో అలాంటి వారందరినీ కూడా ఆయన నాశనం చేసి ధర్మశాస్త్రానికి విధేయత చూపించిన వారిని మాత్రమే ఆయన రక్షించి మిగతా వారిని నాశనం చేశారు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నీవు కూడా అలాగా వాక్యానికి విధేయతలను చూయించకపోయినట్లయితే ఆనాడు లక్షల మందికి ఏ గతి పట్టిందో అదే గతి నీకు కూడా పడుతుందని చెప్పడానికి ఆయన అవి దృష్టాంతముగా ఉంచాడు. ఆయన వాటిని దృష్టాంతముగా ఆయన ఉంచాడు. వాళ్ళు ఆనాడు భక్తిహీనులుగా ఉన్నారు కాబట్టి స్వతంత్రంలో కానీ నోహ కాలంలో కానీ భక్తిహీనులుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా మీరు కూడా అలాగే ఉన్నట్లయితే మీ పట్ల కూడా నేను కనికర పడకుండా వాళ్ళని ఎలా నాశనం చేశాను మిమ్మల్ని కూడా నేను అలాగే తుడిచిపెట్టేస్తాను. నీతిమంతులు మాత్రమే రక్షిస్తానని ఆయన మనకి ఆ యొక్క దృష్టాంతములను ఆయన ఉంచాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా హల్లెలూయా. అందుకని మనము ఆ యొక్క లోతేమో తెల్లవారుజామున సొదొమ గొమొర్రా వెలుగులోకి వచ్చాయి. అలాగే మేము నోహేమో 7 దినములైన తర్వాత 8వ దినాన ఓడలోకి వెళ్ళి ఆయన నమస్కారం. హల్లెలూయా. ఒకే దినములో నీతిమంతులు రక్షించబడము, పాపులు అనగా భక్తిహీనులు నాశనం చేయబడము జరిగింది. ఆయన నమస్కారం. హల్లెలూయా. అయితే అక్కడ నోవహు లోతు ఈ యొక్క మనం అలాగే ఆ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా 36, 51 వరకు కూడా అక్కడ కూడా ఆయన యొక్క రాకడ గురించి ఉంటుందండి. అది 7వ ముద్ర. 24వ అధ్యాయంలోనే 7 ముద్రలు ఉన్నాయి కాబట్టి అది 7వ ముద్ర ఆయన యొక్క రాకడ గురించి. ఇప్పుడు మనము ఈ యొక్క లూకాసు వార్త 17వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటిది ఇది కూడా ఆయన రాకడకు సంబంధించింది. అందుకని అప్పుడు ఎలా జరిగిందో నేను మరలా రెండవసారి వచ్చినప్పుడు కూడా అలాగే జరుగుతుంది. చెన్నును తినచ్చు, త్రాగుచు, అమ్ముచు, కొనుచు, కట్టుచు, నాటుచు ఈ విధమైన మనసు కలిగి ఉంటారు అన్నమాట. ఈ విధమైన మనసు కలిగి ఉంటారు. అప్పుడు నేను వచ్చి ఈ లోకం నుండి నీతిమంతులను రక్షించి పైకి తీసుకుని వెళ్ళి పాపుల్ని నేను అనగా భక్తిహీనుల్ని నాశనం చేస్తానని ఆయన 2000 సంవత్సరం నాడే చెప్పాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇప్పుడు అది నెరవేరుతా ఉంది. ఏ విధంగా నెరవేరుతూ ఉన్నది అంటే మనము ఆ యొక్క 2వ పేతురు రాసిన పత్రిక అదే ఆయన యొక్క రాకడ పత్రిక. అది సమస్తమును 7వ ముద్రలో సమస్తము సమాప్తమగునని తెలియజేస్తాం. ఆయన నమస్కారం. హల్లెలూయా. మీరు చూడండి 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ అధ్యాయం. 1వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ అధ్యాయం అంటే ఈ పత్రికలో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 1వ అధ్యాయంలో మీరు ఒకసారి వినండి అమ్మ అందరూ కూడా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకుంటుకొని 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మీరు చదవండి. ఇక్కడ మనము ఈ 1వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 7 గుణలక్షణాలు, ఆ తర్వాత 8వ గుణలక్షణము ప్రేమ. ఈ యొక్క 8 గుణలక్షణాలు ఈ యొక్క 1వ అధ్యాయంలో కనబడతాయి. అంతేకాకుండా అక్కడ వేకు నక్షత్రాల గురించి కూడా కనబడతాయి ఈ 1వ అధ్యాయంలో. అందుకనే అపోస్తుల యొక్క వాక్యం లేకపోతే 7 సంఘకాలంలో 7 దూతల యొక్క వాక్యం అది చీకటి గల చోటున వెలుగు సుదీపంగా ఉన్నది. ఆ తర్వాత వేకు చుక్క, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఉన్నది. తెల్లవారు వేకు చుక్క అని అక్కడ రాయబడింది. కాబట్టి ఇది నోవహు లోతు సొదొమ విడిచిపోయినట్టుగానే మనము కూడా 8వ దినములోనే తెల్లవారుజాములోనే మనం ఈ లోకం నుండి పైకి కొనుక్కోబడతామని 1వ అధ్యాయం తెలియజేస్తాయి. హల్లెలూయా. అందుకనే 7 దినములైన తర్వాత వాడు ఓడలోకి వెళ్ళిన రీతిగానే ఇక్కడ కూడా మనం 7 సంఘకాలముల తర్వాత తెల్లవారుజామునగా వేకువ చుక్క రావడం మనం చూస్తాం. కాబట్టి ఇది 8వ దినం, తీర్పు దినం. అందుకని బ్రహ్మం గారు ఏం చెప్పారంటే 7 సంఘకాలముల తర్వాత అనగా ఈ నోహ కాలంలో 7 దినముల తర్వాత భూమి మీద తీర్పు వచ్చింది. ఆ తీర్పులో
ఆ తీర్పు దినములో ఆయన వాళ్ళని ఓడలోనికి ఎక్కి రమ్మన్నాడు. కాబట్టి అప్పుడు ఆ విధంగా ఎక్కి రమ్మని పిలిచినట్టుగానే రెండవ రాకడలో కూడా జరుగుతుందని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు కూడా మనము 7 సంఘకాలముల తర్వాత ఇప్పుడు మనం తీర్పు దినములోకి వచ్చాం. అందుకని 1993లో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ప్రపంచం దురాత్మకి విడవబడింది. కాబట్టి ఈ తెల్లవారుజామున ఆయన ఏం చేస్తున్నాడండి, ఆ యొక్క నోవహుని ఓడలోని చేర్చినట్టుగా నిండు దినములో తీర్పు దినములో, అలాగే లోతుని ఆ తెల్లవారుజామున సొదము నుండి బయటకు తీసుకుని వెళ్ళిన రీతిగానే ఇప్పుడు కూడా మనల్ని వారిని ఏ దినములో అయితే ఏ జాములో అయితే రక్షించాడో అదే జాములు మనల్ని కూడా ఆయన రక్షించుట కొరకై 1995లో ఆయన దిగి వచ్చాడు. ఆయన హల్లెలూయా 96లో వేకు నక్షత్రాల గురించి బయలుపరిచాడు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క నోవహు, లోతు, ఆ సొదమ, ఆ తర్వాత ఆ లోకాన్ని విడిచిపెట్టి ఏ దినములో ఏ జాములో వెళ్ళారో ఇప్పుడు మనము కూడా అదే దినములో అదే జాములో మనము, అంటే ఇప్పుడు ఆయన యొక్క రాకడ దినములో ఉన్నాం, తీర్పు దినములో ఉన్నాం. కాబట్టి ఆ రోజుల్లో వారి పట్ల కనికరము కలిగి ఎలాగైతే రక్షించాడో ఇప్పుడు కూడా నీ పట్ల కనికరము కలిగి ఆయన నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. ఆ తర్వాత 2వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి మీరు గమనించండి, ఆ లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఆ నోహు గురించి, లోతు గురించి వ్రాయబడింది. సేమ్ మీకు 2వ పేతురు రాసిన 2వ అధ్యాయంలో ఆ యొక్క నోవహు, లోతు మాత్రమే కనపడతారు. ఆయన హల్లెలూయా. చూడండి, ఆ యొక్క లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఉన్నటువంటి దానికి ఈ యొక్క పేతురు రాసిన 2వ పత్రికని ఖచ్చితంగా సరిపోవడం మనం చూస్తున్నాం. ఆయన అక్కడ వాళ్ళు ఓడలోకి వెళ్ళినట్టు, ఒకరేమో తెల్లవారుజామున వెలుపలకు వచ్చినట్టు కనపడతాం. ఇక్కడ సేమ్ 2వ అధ్యాయంలో ఇక్కడ నేను చదువుతాను చూడండి. ఆ 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందు ఉన్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడిను. మరి ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణమును భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారిని దృష్టాంతంగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. ఆయన హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఎలాగైతే తప్పించబడ్డారో ఇక్కడ కూడా మన గురించి 1వ అధ్యాయంలో కనపడతా ఉంది. అందుకనే పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి ఒకసారి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారు వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చేయగల చోట్ల వెలుగు సుదీపమైనట్లు. ఆయన హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ 1వ అధ్యాయంలో దినము 8వ దినము జాము కనపడతాం, తెల్లవారు జాము. 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఆ యొక్క నోవహు, లోతు తప్పించబడడం మనం చూస్తున్నాం. ఆయన కాబట్టి ఇప్పుడు చూడండి, ఆ నోవహు దినాలకి లోతు దినాలకి ఈ అధ్యాయాలు సరిపోయి, ఇదేదో అప్పటికప్పుడు రాయబడింది కాదు. ఇది సర్వశక్తివంతుని యొక్క కృప, జ్ఞానము, ఆ యొక్క కృప బాహుళ్యతని ఎవరు వర్ణించగలరు. చూడండి, అది దీన్ని బట్టి నాకు చాలా ఆశ్చర్యం వేసింది అన్నమాట, స్తుతించాను అన్నమాట. ఇది నీవు తప్ప ఇంకొకటి చేయలేదు. ఇది అందుకని బైబిల్ అనేటువంటిది మిగతా పుస్తకాల వంటిది కాదు. అందుకని లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఆ యొక్క ఎవరైతే ఆ ఓడలోనికి వెళ్ళడము లేదా చదువు నుండి వెలుపులకు రావడము, ఆ యొక్క వారు కనబడుతున్నారో 8వ దినములో తెల్లవారుజాములో, ఇక్కడ కూడా 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో అదే కనబడుతుంది. ఆయన హల్లెలూయా. ఆ లూకాసు వార్త అనగా లోకా చేత ఏ పరిశుద్ధాత్మ అయితే వ్రాయించిందో లూకాసు వార్తని, అదే పరిశుద్ధాత్మ పేతురు చేత ఈ యొక్క పత్రికను అనగా 2వ పేతురు రాసిన పత్రికని రాయించిందని మనం గ్రహించాం. ఆయన
హల్లెలూయా. నోహ కాలంలో ఏ సర్వశక్తిమంతుడైతే ఆ యొక్క 8వ దినములు తెల్లవారుజామున ఆ యొక్క నోవహుని లోతుని రక్షించాడు, ఆయనే 2000 సంవత్సరాలు వచ్చి ఆ యొక్క నోహ గురించి లోతు గురించి ఆయనే మాట్లాడాడు. ఆ తర్వాత పేతురు ద్వారా ఆయన పలికి మళ్ళా వ్రాయించాడు. ఇప్పుడు అది నెరవేర్చబడతాం. కాబట్టి ఈ 2వ అధ్యాయంలో లోతు నోవహు రక్షించబడము, భక్తిహీనులైనటువంటి వారు అలాగే అబద్ధ బోధకుల గురించి రాయబడి ఉంటుంది. అక్కడ చదువు కాదు, అబద్ధ బోధకుల గురించి ఉంటుంది 2వ అధ్యాయం. అబద్ధ బోధకులు అంటే భక్తిహీనులు, వారు నాశనం చేయబడడం. అందుకని 2వ అధ్యాయంలో నీతిమంతులు కొనుక్కోబడము, అలాగే ఈ భక్తిహీనులు నాశనం చేయబడడం అంటే నాశనానికి విడిచిపెట్టబడము 2వ అధ్యాయంలో కనపడుతుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. 1వ అధ్యాయంలో 8వ దినము తెల్లవారుజాము కనపడతారు. వాడు ఎలాగైతే 8వ దినంలో తెల్లవారుజాములో వాళ్ళు రక్షించబడ్డారో, మనము కూడా ఇప్పుడు 8వ దినంలో తెల్లవారుజాములో మనము కూడా రక్షించబడే వారంగా ఉన్నామని, ఇప్పుడు మనము ఆ కాలంలో ఉన్నామని, ఆ సమయంలో ఉన్నామని మొదటి 2 అధ్యాయాలు తెలియజేస్తాం. ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తప్పనిసరిగా మీరు అధ్యాయాలు చదవండి. ఆ తర్వాత 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత. అందుకనే వాళ్ళు ఆ నీతిమంతులు ఆ రోజులో ఓడలోకి వెళ్ళిన తర్వాత, సొదొమ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క ఉగ్రత వచ్చేసింది భూమి మీద, ఆ పట్టణాల మీద, పాపం నగరాల మీద ఉగ్రత వచ్చేసింది. సేమ్ మనము కూడా ఈ 2వ అధ్యాయంలో మధ్యాకాశాన్ని మనం కొనుక్కోబడతాం, పైకి కొనుక్కోబడతాం. ఈ పాపాత్ములైనటువంటి వారు, భక్తిహీనులైనటువంటి వారు, ఈ నామకార్థం క్రైస్తవులు విడిచిపెట్టబడతారు, శ్రమల్లో ఉంటారు. 3.5 సంవత్సరం శ్రమకాలం. ఆ శ్రమకాలం అయిన తర్వాత ఈ 3వ అధ్యాయము నెరవేరుతుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన మేఘారూఢుడుగా వస్తాడు. ఆయన యుద్ధం చేయుటకై ఒలీవ కొండ మీదకి ఆయన దిగుతాడు, యూదులను కలుసుకుంటాడు. ఇవన్నీ ఉన్నాయి. అక్కడే ప్రియులారా, ఆయన వచ్చినప్పుడే రోమా సామ్రాజ్యమును ఆర్మగెద్దోను యుద్ధములు నాశనం చేస్తాడు. అందుకని ఆ సమయంలోనే అన్నీ ముగించబడతాయి అన్న. అందుకని ఇప్పుడు న్యాయాధిపతిగా ఆయన ఈ 7వ ముద్రలో ఆయన రాకడలో సమస్తమును ముగించేవాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ పేతురు రాసిన 2వ పత్రిక అది సమస్తమును 7వ ముద్రలో సమస్తమును ముగించబడిందని తెలియజేస్తాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం కొనుక్కోబడిన తర్వాత ఆయన మోషే ఎలీయాలు వస్తారు, ఆ తర్వాత ఆయన వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు 7 ఆ పాత్రలకు ముగింపు, 7 ముద్రలకు ముగింపు, 7 సంఘకాలాలకు ముగింపు, 7 అనగా సమస్త కార్యములకు అక్కడ ముగింపు అన్న. ఆ నోకాలంలో దినములు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఆ పాపపు లోకం ఎలాగ నాశనం చేయబడిందో, మనం ఎత్తబడిన తర్వాత శ్రమకాలం తర్వాత భూమి మీద కూడా అణుబాంబుల చేత 1000 ఏళ్ల పాలన కోసమే, నూతన భూమి కోసమై జలప్రళయం చేత శుద్ధి చేయబడిన రీతిగా 1000 ఏళ్ల పాలనకై అగ్ని చేత శుద్ధి చేయబడి మనం ఎత్తబడిన తర్వాత అది ఆర్మగెద్దోను యుద్ధము కానీ పాత్రలకి అన్నిటికీ కూడా అది ముగింపు, సమాప్తము. అందుకని ఇప్పుడు సమస్తము సమాప్తమయ్యే సమయంలో మనం ఉన్నాం, తీర్పు సమయంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు, ఇంకన్నీ కూడా ఆయన ముగించేస్తున్నాడు. ఇప్పుడు నీతిమంతుల పైకి తీసుకుని వెళ్ళడం, పాపుల్ని నాశనం చేసి వారిని ఆ నిత్య శిక్ష నరకానికి తులసివేయడం, ఆ తర్వాత ఆ నీతిమంతులకి ఆ అగ్ని చేత శుద్ధి చేయబడినటువంటి ఆ భూమిని, నూతన భూమిని ఆ వధువుకి ఆయన ఇస్తాడు. ఆయన అందులో ఆ భూమి మీద నీతిమంతులు నివసిస్తారు. 1000 ఏళ్ళు ఆ భూమి మీద నీతిమంతులు నివసిస్తారు. ఆ 1000 ఏళ్ళ తర్వాత మరలా అగ్నితోటి ప్రపంచం శుద్ధి చేయబడి. అందుకనే 1000 ఏళ్ల పాలన అనేది ఒక విశ్రాంతి లాంటిది, ఒక విశ్రాంతి, కొంత విశ్రాంతి అంతే. కానీ అసలైనది నిత్యమైనది 1000 ఏళ్ల పాలన తర్వాత ఇంకా నిత్యమైనటువంటిది ఉన్నాను. ఇంకా ఎలాంటి మరణము ఏమీ లేకుండా నిత్యమైనటువంటిది. హల్లెలూయా.
నిత్యం అంటే సర్కిల్ లాంటి, దానికి ఎండింగ్ ఉండదు, ముగింపు ఉండదు. కాలం అంటే ముగింపు ఉండదు. అందుకని ఈ శరీరంలో ఉన్నామంటే మనం కాలంలో ఉన్నాం, నిత్యత్వంలోకి వెళ్ళామంటే మహిమ శరీరంలో ఉంటాం. కాబట్టి పిల్లరా, ఇప్పుడు సర్వశక్తిమంతుడు ఈ యొక్క సమయంలో అనగా తెల్లవారుజామున నీతి 8వ దినంలో తెల్లవారుజాము నీతిమంతుడు రక్షించి ఇదే దినములు రోమా సామ్రాజ్యం నాశనం చేస్తాడు, వీలైన పాలన తీసుకుని వస్తాడు. అందుకే దీన్ని పునరుద్ధార దినం అంటారు. దీన్నే తీర్పు దినాన్నే పునరుద్ధార దినం అని కూడా అంటారు. పునరుద్ధార దినం అంటే శరీరము పునరుద్ధారం రూపాంతరం చెందడం. అలాగే యూదులు రూపాంతరం చెందుతారు, ఆ తర్వాత సృష్టి రూపాంతరం చెందుతుంది. అది శాపగ్రస్తమైంది కాస్త ఆశీర్వాదకరంగా, ఈ శాపగ్రస్తమైన శరీరం కాస్త ఆశీర్వాదకరమైనదిగా, ఆ శాపగ్రస్త స్థితిలో ఉన్నటువంటి ఆ సర్ప సంతానంగా ఉన్నటువంటి ఆ యూదులు కూడా ఆశీర్వదించబడిన వారు ఉంటారు. అప్పుడు ఈ కలిగి ఉన్నటువంటి తాత్కాలిక ఆశీర్వాదాలు కాదు, నువ్వు నిత్యము ఆశీర్వదించబడిన వాడు. ఇవి నీకు కొంతకాలం ఉండొచ్చు, కొంతకాలం పోవచ్చు, నువ్వు బోర్డు సంపాదించవచ్చు, ఆ తర్వాత నీ కొడుకో నీ కూతురో లేకపోతే నీ మనవడో నీ మనవరాలో ఎవరొకరు దాన్ని కాజేయచ్చు, ఎవరొకరు దాన్ని నాశనం చేయొచ్చు. అది ఇవి శాశ్వతమైన ఆశీర్వాదాలు కావు. ఇవి లేకపోతే ఏదో ఒక విధానంలో అవి పోవచ్చు, లేకపోతే భూకంపం వచ్చి మొత్తం కొట్టుకుపోవచ్చు, లేకపోతే వరద వచ్చి ఏది ఎక్కడుందో తెలియకుండా మొత్తం నాశనం అయిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇవి తాత్కాలిక, ఇవి శాశ్వతం కాదు. కానీ రాబోయేటువంటి ఆ యొక్క భూమి, ఆ నూతన భూమి, అది శాశ్వతమైనది, అది నీతిమంతులకు ఇవ్వబడుతుంది. నీతిమంతులు దానిలో ప్రవేశించి ఆ నీతిమంతులు దానిలో నివసిస్తారు. దానికోసమే నీకోసమే ఈ భూమిని ఆయన శుద్ధి చేస్తారు. ఇప్పుడు ఆయన తీర్పు తీర్చడానికి ఆయన రంగం మీద ఉన్నారు. ఇప్పుడు తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు కనుక ఇప్పుడు మనము వారు ఏ సమయంలో లేకపోతే ఏ దినములో ఏ జాములో అయితే వారు రక్షించబడ్డారు, అదే జాములు అదే దినములు నిన్ను కూడా ఆయన రక్షిస్తున్నాడు. అందుకని ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అప్పుడు ఎలాగూ జరిగిందో ఆ కాలంలో ఇప్పుడు కూడా అలాగే జరగడము మనకు ఆశ్చర్యాన్ని వేస్తుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ప్రేమించి మన కోసమే ఈ యొక్క రెండో పేతురు రాసిన పత్రికని మనకు ఆ విధంగా రాయించాడు. అందుకనే చూడండి, లోకాసు వార్త 17వ అధ్యాయంలో చెప్పబడినటువంటి నోవహు లోతుకిని మరలా ఆ దినానికి అక్కడ సందర్భానికి ఆ తీర్పు దినమునకు ఇక్కడ కూడా రెండవ పేతురు రాసిన పత్రిక ఖచ్చితంగా సరిపోవడం మనం చూస్తాం. అందుకని 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఆయన చూడండి, ఆ దినం దొంగ వచ్చినట్లు వచ్చును, మహావేంద్రముతో లైవైపోవును, పంచభూతులను వెక్కడమైన వేంద్రముతో లైవైపోతాయి. అక్కడ నాశనాల గురించి రాయబడి ఉంటున్నాం. అందుకని ఈ దినం దొంగ వలె వచ్చింది. అందుకని ఈ దినాన్ని మనం ఎరిగి ఉన్నాం. ఆ దినము దొంగ వలె మీ మీద కూర్చుని మీరు చీకట్లో ఉన్నవారు కాదు. ఈ ఉగ్రత దినం తీర్పు దినము మనం ఎరిగి ఉన్నాం, కానీ మిగతా వాళ్ళకైతే అది తెలియదు. అందుకని ఇది ఉగ్రత దినము రాబోతుంది, ఉగ్రత మనం తప్పించుకోవాలి అని ఆ రోజుల్లో నోవహు లోతు మాత్రం ఎరిగి ఉన్నాడు, మిగతా వాళ్ళు ఎవరో తెలియదు. ఈ రోజుల్లో మనము ఎరిగి ఉన్నాం. ఇప్పుడు మనము తప్పించుకుని తర్వాత వారి మీదకు ఉగ్రత వచ్చేస్తాం. అందుకని వారు కొట్టుకొని వరకు ఇరుక్కుపోయి అన్నారు. ఆ దినం వచ్చే విషయం వాళ్ళకి అకస్మాత్తుగా వారికి నాశనం తటస్థించున్నది. మనకైనట్లయితే ఆయన ఈ దినం అకస్మాత్తుగా వచ్చినప్పటికీ మనకు తెలియజేయబడింది, ఇది తీర్పు దినమని, న్యాయాధిపతిగా ఉన్నాడని. ఈ యొక్క వారి వలె మీరు కూడా, అంటే మన యొక్క నీతిమంతులు వారు పాతకాలంలో అనగా పాత నిబంధన కాలంలో ఆ నీతిమంతులు 8వ దినంలో తెల్లవారుజామున ఎలాగ తప్పించుకున్నారో ఇప్పుడు కూడా మీరు అలాగే తప్పించుకున్నారు. ఇవన్నీ కూడా మనకు ఆయన బయలుపరుస్తారు. అందుకని మనం ఈ లేఖనాలు సరిపోతున్న విధానాన్ని బట్టే మనము ఆయన ఈ సమయంలో న్యాయాధిపతిగా ఉన్నాడని మనం గ్రహించలేదు. అబ్రాహాము ఏర్పరచబడిన వాడు, అబ్రాహామును బట్టి లోతు తప్పించబడ్డాడు. లోతు ఏర్పరచబడిన వాడు కాదు. ఆ తర్వాత అతని యొక్క వంశము ఎన్ని చూసినట్లయితే పాపమయంగా ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు గమనించండి, అయినా వాడు మనకు ఒక ఛాయిగా మెసేజ్ చెప్పాడు. కొంతమంది ఏమంటారండి, వాళ్ళకి మనకేం సంబంధం ఉంది,
అనొచ్చు. వాళ్ళకి మనకు సంబంధం లేకపోతే మరి బైబిల్లో మెసేజ్ కానీ పేతురు గారు కానీ ఎందుకు వాళ్ళని ఉదాహరణగా తీసుకొని చెప్పాడు నువ్వు ఆలోచించి. ఆయన వాళ్ళని ఎందుకు చెప్పాడంటే మనము కూడా అదే సమయంలో అదే దినంలో అదే జాములో ఉన్నాము గుర్తించడం కోసమే బైబిల్లో వేకు నక్షత్రాన్ని గురించి వాగ్దానం చేయాలి. ఆ వేకు నక్షత్రం గురించి బైబిల్లో రాయబడలేదనుకోండి మనకి ఈ సమయమే బయటికి రాదు, మనం ఈ యొక్క హిందూ ధనమే బయటికి రాదు, ఈ తెల్లవారు జామే బయటికి రాదు, ఏమి బయటికి అసలు మనం ఎప్పుడు ఎత్తపడతామో తెలియదు. అందుకని ఈ నక్షత్రాల గురించి బయలుపరచబడింది కాబట్టి మనకి తీర్పు దినం అనేది మనకు బయలుపరచబడింది. అందుకని మిగతా సంఘాలకు ఎందుకు సమయం తెలియట్లేదు, మిగతా సంఘాల్లో పాస్టర్లకి బోధకులకి వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు. వాళ్ళు మా చర్చిలో కూడా రెండవ రాహుల గురించి చెప్తుంటారండి. ఇదిగో త్వరగా వస్తున్నాడు, ఇదిగో త్వరగా వస్తున్నాడని మీరు సిద్ధపడండి అని చెప్తున్నారు. సిద్ధపడింది ఇదిగో త్వరగా వస్తున్నాడని చెప్పినంత మాత్రం పరలోకం వెళ్ళవని దానికి కావలసిన వర్తమానం కావాలి. ఎందుకంటే వర్తమానమే నిన్ను లౌదయ సంఘాలలో అది సిద్ధపరచు వర్తమానం. ఈ వర్తమానమే నేను పైకి తీసుకుని వెళ్తాను. అందుకనే ఆ యొక్క వధువుని రక్షించడం కోసం ఎక్కి రమ్మని ఉంది ఒక స్వరం. ఆ స్వరం లేకపోతే నువ్వు పైకి వెళ్ళలేవు. ఎక్కి రమ్ము, మీరు ఓడలోనికి ఎక్కిరండి, దానియాలు మీరు పైకి రండి, దానియాలు నువ్వు పైకి రా, ఎక్కి రమ్మనే స్వరం అన్నారు. ఆయన తీర్పు సింహాసనం మీద ఉండి ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఎక్కిరమ్ము అని పిలిచినప్పుడు ఆ బోరధ్వనికి మత్స్యమైనది కాస్త అమర్త్యమైన దాన్ని ధరించుకొని పైకి వెళ్ళిపోతాడు. అందుకని మనం ఇప్పుడు చీకటిని విడిచి ఆ తెల్లవారుజామున వెలుగు నెల లేకపోతే పగలు నెల ధరించుకుంటుందో భూమి, అలాగే ఇప్పుడు కూడా అలాగే సూర్యుని అలాగే పగల్లోకి వెళ్ళిపోతుంది, సూర్యుని యొక్క ఏలుబడిలోకి వెళ్ళిపోతుంది తెల్లవారుజామున భూమి చీకట్లో. అలాగే నీ శరీరం కూడా ఆ విధంగా మార్పు చెంది ఈ చీకటి లోకం నుండి ఆ పగల్లోనికి ఆ విధంగా వెళ్ళిపోతాం. ఈ సూర్యుని యొక్క వెలుగులోనికి వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి పిల్లల ఆలోచన చేయండి, మనము ముగింపు సమయంలో ఈ సమస్తము ఆయన సమాప్తం చేసే సమయంలో మనం పొదు సంఘాల్లో వాళ్ళు ఏం చెప్తుంటారంటే 1963లోనూ మేము 7వ ముద్ర కింద ఉన్నామంటున్నారు. అసలు అప్పుడు రాకడే రెండవ రాకడే జరగకపోతే ఆయన 1963లో దర్శనం అని చెప్పాడు తప్ప అది రెండవ రాకడని చెప్పాలి. అది రెండవ రాకడైతే ఈ తీర్పు దినం బయలుపరచబడాలి. తీర్పు దినం అప్పుడు బయలుపరచబడలేదు కనుక అప్పుడు 7వ ముద్ర పెట్టబడాలి. ఈనాడు తెల్లవారుజామున ఆయన వచ్చి 7వ ముద్రని ఆయన బయలుపరిచాడు. ఆయన కాబట్టి మిగతా చర్చిలో మిగతా వాటిలో మేము 2వ రాకడలో ఉన్నాం అంటారు, కానీ వాళ్ళకి ఏమి లేదు చెప్పండి. ఎక్కిరమ్మని స్వరము లోతుని ఎలాగైతే బయట తీసుకొచ్చాడు అలాగే ఇప్పుడు కూడా నేను ఈ చోటు విడిచి బయటికి వేడుకలకి వెళ్ళి ఈ పట్టణంలో ఆయన నాశనం చేయబోతున్నాడు అనే వర్తమానం కావాలి. ఆయన ఇప్పుడు ఎప్పుడు నాశనం అవుతాడో తెలుసా? తీర్పు దినం ఏంటో వాడు తెలియదు, 7 సంఘకాలాల గురించి కూడా తెలియదు, 7వ సంఘకాల తర్వాత తీర్పు దినం ఉన్నదని తెలియదు, ఏమీ తెలియదు. అందరు పాస్టర్లు టీవీలు అన్నింటిలో కూడా ఈ వైరస్ వచ్చిన తర్వాత అందరూ 2వ రాకడ గురించి చెప్తున్నారండి. అందరూ కూడా మీరే చెప్పడం కాదని అంటున్నారు, కానీ స్వరం అనగా వాక్యం, స్వరం అనగా వాక్యం. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కిరం అనే స్వరం, న్యాయాధిపతి మనల్ని ఎక్కిరమని పిలుస్తున్నాడు. ఈ సమయం తీర్పు దినం ఇది. ఇప్పుడు ఇది 8వ దినం తెల్లవారుజాము వారు ఎలాగ ఎక్కువచ్చారు, మీరు కూడా అలాగే ఇది రక్షించబడే టైం ఇది. మీరు ఆ కాలంలోనే ఉన్నారు కాబట్టి ఇక దీని తర్వాత ఉగ్రతే ఉంది. ఎందుకంటే వాళ్ళు రక్షించబడిన తర్వాత వాళ్ళు ఓడలోకి ఇలా సోయరికి వెళ్ళిన తర్వాత ఉగ్రతే వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా అలాగే భూమి మీద ఉగ్రత రాబోతుంది. ఇది ఉగ్రతని తప్పించుకునే సమయమే తప్ప మరొకటి కాదని బయలుపరచు. అదే మిగతా వాళ్ళకి బయలుపరచబడిందా? లేదు. మెస్సీని నమ్ముకుంటే పరలోకి వెళ్ళిపోతాం కదండి, మెస్సీని నమ్ముకుంటే పరలోకి వెళ్ళిపోతాం కదండి. చాలా మంది చెప్తుంటారు, మీరు మెస్సీని నమ్ముకుంటే పరలోకంలో వెళ్ళిపోయింది, మరి ఆయన వాగ్దానాలు ఉన్నాయి.
అవి నెరవేర్చబడాలి కదా మీకు. ఎక్కిరమ్మని ఆయన వేపు చుక్కగా ఆయన బయలుపరుచుకుంటాడని, అనగా వేపు చుక్కగా తన రాజ్యాన్ని బయలుపరుచుకుని, అందుకని వేపు చుక్కని ఇచ్చేదనంటే రాజ్యాన్ని ఇచ్చేదని అని అంటారు. వారికి ఒక నాశనం, మనకు రాజ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. యెజెబెలు బోధకులు ఉన్న వారిని ఏమో నాశనం చేస్తారు. తృతీయ సంఘ కాలంలో కాదు. కాబట్టి ఇది తప్పించుకునేటువంటి సమయం. కాబట్టి నువ్వు ఈ తప్పించుకునే సమయంలో నీ శరీరం రూపాంతరం చెందాలంటే నీవు నవీన స్వభావంతో నువ్వు జీవిస్తూ ఉండాలి. కొలసీలకు రాసిన పత్రికలో చూడడం ఒకసారి. నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం కలిగి కొలసీలకు రాసిన పత్రికలో మనం చదువుకుని మనము కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకున్నాం. కాగా సర్వశక్తిమంతుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొని ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. యెహోవా మిమ్మును క్షమించిన ప్రకారము మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని మెస్సియా అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనివ్వండి. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులైనడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములో సర్వశక్తిమంతుని గురించి గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో మెస్సయ్య వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మార్చేత గాని క్రియచేత గాని మీరేమి చేసినను సర్వశక్తిమంతుని మెస్సయ్య ద్వారా తండ్రి అయిన సర్వశక్తిమంతునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన నామం పేరట చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ చివరి కాలంలో దీన్ని నవీన స్వభావం, ప్రాచీన స్వభావం ఏంటంటే అది అసూయతోటి, ద్వేషంతోటి, క్రోధముతోటి, కక్షతోటి, కోపముతోటి, లేకపోతే రకరకాలైనటువంటి విషయాలతో కూడినటువంటి ఆలోచనతో కూడినటువంటి స్వభావంతో కూడినటువంటి అది నీలో చచ్చిపోయినప్పుడు నీ యొక్క నవీన స్వభావం నీలోకి వస్తుంది. అంటే నీలో ఏమొస్తుంది చెప్పండి? జాలి గల మనసు వస్తుంది, దయాళత్వం వచ్చేస్తుంది, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం. ఇక అర్థమైందా? దయాళత్వము, జాలి గల మనసు, దీర్ఘశాంతము, సాత్వికము, వినయం. ఈ స్వభావాలు మీలో వచ్చేస్తాయి. మెస్సయ్యని చూడండి, బైబిల్లో మీరు మోషేని చూడండి. మోషే మిక్కిలి సాత్వికుడు. బైబిల్ చాలా సాత్వికమైనటువంటి స్వభావం కలిగిన వాడు. బైబిల్లో మెస్సయ్య ఆయన జాలి కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు. బైబిల్లో మీరు చూసినట్లయితే ఆయన బైబిల్ ఏం చెప్తుందంటే, మిమ్మల్ని ప్రేమించు వారే ప్రేమించిన ఏమీ ప్రయోజనం, మీ శత్రువులను కూడా మీరు ప్రేమించుంది ఆయన మెస్సయ్య. అందుకనే మెస్సయ్య యొక్క ప్రేమ అది పరిపూర్ణమైన ప్రేమ. నిన్ను ప్రేమించి మంచి వారిని మీరు ప్రేమించిన లోకంలో వాళ్ళు కూడా మంచి వాళ్ళని ప్రేమిస్తుంటారు కానీ చెడ్డవారిని ప్రేమించరు కదా. కాబట్టి మీరు అలాగ మంచివారిని చెడ్డవారిని కనుక మీరు ప్రేమించకపోయినట్లయితే మీరు లోకంలో అన్నిలో మీరు ఒకటే తప్ప ఏమి ఉపయోగం లేదు. కాబట్టి వారు శత్రువును ప్రేమించేవారుగా ఉన్నారు కాబట్టి, వారు శత్రువును ద్వేషించేవారుగా ఉన్నారు కాబట్టి మీరు శత్రువుని ప్రేమించుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ద్వేషించే వారు నువ్వేం చేయాలి చెప్పండి? నీ మీద అసూయపడే వారు నువ్వేం చేయాలి చెప్పండి? నీ మీద కక్ష కలిగిన వారిని నువ్వేం చేయాలి చెప్పండి?
ప్రేమ ద్వారానే ఏదైనా జయించగలుగుతారు. ఆయన నామమున హల్లెలూయా. అందుకని మెస్సీ కూడా కల్వరి సిలువలో కానీ, ఆ ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు కానీ, ఆ పక్కలో బండితో పొడిచినప్పుడు కానీ, వాళ్ళ మీద ఆయనకి ఏమాత్రం ద్వేషము కానీ, కోపము కానీ, కక్ష కానీ ఏమి కలగకుండా, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు తెలియదని, నాయన వీళ్ళు ఆ యొక్క పాపము చేస్తున్నారు, వీళ్ళు చేసేది పాపం, ముళ్ళ కిరీటం పెట్టడం అనేది పాపం, పక్కలో బండిలో పడడం అనేది పాపం, కాబట్టి అట్టి పాపం నుండి క్షమించిన ఆయన అని వారి పట్ల జాలి కనికరము కలిగి ఉన్నారు. ఆయన నామమున అంటే మంచి వారి పట్లే కాకుండా చెడ్డవారి పట్ల కూడా నీవు జాలి కనికరము నీవు కలిగి ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఆయన కూడా దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఆయన నామమున హల్లెలూయా. ఎవడైనా తనకు హాని చేసి నేను ఒకటి అనుకుని ఒకరినొకడు సహించు క్షమించు. ఎవరైనా మీకు హాని చేసినట్లయితే వాటిని సహించు క్షమించేయాలి. క్షమించిన తర్వాత మరలా నీవు వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా నీకు హాని చేశారనుకోండి, మోసం చేశారనుకోండి, అన్యాయం చేశారనుకోండి, లేకపోతే నిన్ను ఆ యొక్క నీ ఆస్తి దోచుకున్నారనుకోండి, లేకపోతే నిన్ను నానా రకాలుగా వాళ్ళు వెలివేశారనుకోండి, లేకపోతే తృణీకరించారనుకోండి, లేకపోతే ఏమైనా చేశారనుకోండి, నీకు హాని చేసినప్పుడు వారిని ఏం చేయాలండి? క్షమించాలి. ఇంకా నీవు క్షమించిన తర్వాత అది ఏమాత్రం కూడా వాడు చేసినటువంటి హానిని నువ్వు ఏమాత్రం కూడా జ్ఞాపకం చేసుకో. ఎందుకనంటే వారి పాపములను క్షమించినప్పుడే, వారు నీకు హాని చేసినప్పుడు వారిని నువ్వు క్షమించినప్పుడే నీ పాపమును కూడా క్షమించాలి. నీవు కనుక వారి పాపమును కనుక నువ్వు మర్చిపోకపోయినట్లయితే, వాటినే కనుక నువ్వు పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే నీవు అప్పుడు నీ పాపమును క్షమించబడక విడిచిపెట్టబడతావు. అందువల్ల నువ్వు ఈ శరీరం రూపాంతరం చెందాలంటే చివరి సమయంలో ఏ శోధనలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా, ఏమొచ్చినా కానీ నీవు ఈ యొక్క నవీన స్వభావాన్ని కలిగి ఉండాలి. ఆయన నామమున హల్లెలూయా. అలాగే వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని మెస్సీ అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండి. అందుకని ముందు ఇవన్నీ కూడా నీతి అంటారు, అవి నీతి. రెండవది సమాధానం అనేది కనపడుతుంది. నువ్వు జాలి కలిగి ఉండడం అంటే నువ్వు అనగా నీతిగా నడవడం అంటే జాలి కలిగి నువ్వు వాక్యం అనుసరించడం, వాక్య ప్రకారంగా నువ్వు ఆ యొక్క ధర్మకార్యం చేయడం కానీ, సహాయం చేయడం కానీ, జాలి కలిగి నువ్వు వారిని ప్రేమించడం కానీ, వారి యొక్క ఆ కన్నిటిలో నువ్వు పాల్గొనడం, ఇవన్నీ కూడా లేకపోతే వారిని క్షమించడం కానీ, ఇవన్నీ కూడా అవి నీతి క్రియల కిందకు వస్తాయి, నీతి కిందకు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఎప్పుడైతే నీవు జాలి గల మనసు కలిగి నీవు నీ యొక్క శత్రువును కూడా క్షమించు, వారి పట్ల ప్రేమ కలిగి నీవు ఎప్పుడైతే ఉంటూ ఉంటావో, జాలి కలిగిన మనసు కలిగి, దయ కలిగిన మనసు కలిగి, వినయముగా, దీర్ఘశాంతంగా, సహనంతో ఎప్పుడైతే ఉంటావో అప్పుడు ఏం జరుగుతుందంటే నీ హృదయంలో సమాధానం వచ్చేస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? సమాధానం వచ్చింది మనసు. ఎందుకంటే వాక్యాన్ని వ్యతిరేకంగా ఉన్నప్పుడు సమాధానం రాదు. మనము ఆ జాలి కనికరం లేకుండా, క్షమించే మనసు లేకుండా, ఇవేమీ లేకుండా మనం ఉన్నాం అనుకోండి, మనసులో ఏమి రాదు చెప్పండి? సమాధానం రాదు. ఆ సమాధానం రావాలంటే ఈ ముందు నీతి క్రియలు కలిగి ఉండాలి. అప్పుడు ఈ సమాధానం, అందుకని బైబిల్ చెప్తుందంటే మీ చింత యావత్తు కూడా ఆయనకు అప్పగించేసి, ప్రతిదీ కూడా ఆయనకు అప్పగించేసి, మీరు ప్రార్థనాపూర్వకంగా, విజ్ఞాపనంగా ప్రతిదీ కూడా ఆయన తెలియజేసి, మీరు ఆయన కృతజ్ఞతాపూర్వకంగా మీ విజ్ఞాపన ఆయన తెలియచేయాలి. నాయన గతంలో నేను విధంగా రోగిగా ఉన్నప్పుడు నన్ను స్వస్థపరచు, లేకపోతే పలానా శోధనలో ఉన్నప్పుడు నన్ను బాగు చేసి, ఇప్పుడు కూడా నువ్వు అలా చేయగల సమర్థం. ఎప్పుడైతే ప్రార్థన విజ్ఞాపన ద్వారా నీవు నీ చింత యావత్తు కూడా ఆయనకు అప్పగించేస్తావు, అప్పుడు నీకు సమాధానం అనేటువంటిది కావలిగా ఉంటాను. కంచిలా ఉంటుంది అనమాట సమాధానం. ఏమవుతుంది చెప్పండి? కంచిలా ఉంటుంది. ఈ చింతలు కనుక అప్పగించలేదనుకోండి సర్వశక్తిమంతుడికి, సాతానుడు గర్జించే సింహం అని వాడు మింగేస్తాడు. చాలామంది క్రైస్తవులు అపవాది చేత మింగివేయబడ్డానికి కారణం ఏంటంటే వారి చింతలు ఆయనకు అప్పగించకపోవడం వల్ల, ఆ సమాధానం అనేటువంటిది కావలిగా లేనందువల్ల
ఆ గర్జించే సింహం అనే అపవాది మింగివేస్తాడు. కాబట్టి నీవు ఈ లోకంలో నీ చింతలని కూడా ఆయనకు అప్పగించేయాలి. తర్వాత ఏం చేయాలని బయట చెప్తుందంటే అది సమాధానం, నీతి సమాధానం. మూడవ దాని దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు బోధించు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో సర్వశక్తిమంతుని గురించి గానం చేయొచ్చు, సమస్త విధమైన జ్ఞానముతో మెస్స యొక్క వాక్యముని మీలో సమృద్ధిగా నివసింపనిడి. బైబిల్ రాయబడి మీరు దుఃఖము కలిగినా మీరు ప్రార్థన చేయండి, సంతోషము కలిగినా కీర్తన పాడవద్దు. అప్పుడు ఎప్పుడైతే సమాధానం వచ్చేస్తో అప్పుడు నీవు కీర్తన పాడతావు, ఆనందం వచ్చేస్తానమాట. నీకు ఆయనకి మధ్యకి ఏ పాపం కనపడలేదు. ఎందుకంటే నువ్వు జాలి కలిగి ఉన్నావు, దయ కలిగి ఉన్నావు, కనికరం కలిగి ఉన్నావు, వినయం కలిగి, మంచి గుణాలు కలిగి ఉన్నావు, మంచి లక్షణాలు నువ్వు ఎదురు వారి పట్ల చూయించావు, నువ్వు మంచి కార్యాలు చేసావు, నీతి కార్యాలు చేసావు. కాబట్టి అప్పుడు మనసు ఏ విషయంలో కూడా దోషారు, శత్రువుల విషయంలో కూడా నువ్వు మేలు చేసావు. కాబట్టి అది ఏమాత్రం కూడా దోషారోపణ చేయి. దోషారోపణ చేయకుండా ఉండడమే సమాధానం రావు. ఆ సమాధానం వచ్చినప్పుడు నీకు ఆయనకి మధ్యలో సమాధానాన్ని బట్టి ఆనందం వచ్చేస్తారనమాట. ఆనందాన్ని బట్టి నువ్వేం చేస్తావంటే పాటలు పాడుతూ ఉంటావు, కీర్తన పాడుతూ ఉంటావు, ఆయన్ని కీర్తిస్తూ ఉంటావు, వాక్యం నీలో సమృద్ధిగా నివసిస్తూ ఉంటుంది. ఆయన నామం. ఎందుకంటే ఈ విచారాలు, ఆలోచనలు, చింతలు మొత్తం కూడా ఆయనకు అప్పగించేసాం. ఈ సమాధానాన్ని బట్టి, ఆనందమును బట్టి స్తుతిస్తూ ఉంటావు. వాక్యము ఈ హృదయంలో నిలిచి ఉంటుంది. మాట యందు క్రియ యందు సమస్తం కూడా ఆయన నామం పేరిట చేస్తుంది. ఆయన నామం. హల్లెలూయా. ఇవి చాలా చాలా ప్రాముఖ్యం. కారణం ఏంటంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం. ఇవి ఎవరైతే ఇవి కలిగి ఉంటారో ఈ లక్షణాలు వాళ్ళు పైకి లేపబడిన వారు. అర్థమవుతుందండి? మధ్యమైన వాటి నుండి పైకి లేపబడిన వారు. ఇంక వారిలో ఇవి తప్ప ఏ అసూయ కానీ, ద్వేషము కానీ, లేకపోతే క్రోధము కానీ, కోపము కానీ, కక్ష కానీ ఏమి వీళ్ళలో కనబడదు. ఇవి ఉన్నప్పుడు ఇవి అంటే ఈ యొక్క చెడ్డ వాటిని అనగా మధ్యమైన వాటిని జయించిన వారిలో ఈ యొక్క జాలి, కనికరము, ప్రేమ, క్షమించే గుణము, సమాధానం కలిగి ఉండడం, కీర్తనలతో ఉండడం, వాక్యంతో నింపడం, మాట ఎందు క్రియ ఎందు సమస్తము ఆయన నామం పేరడం, ఇవి కలిగి ఉన్నారంటే వాళ్ళు మధ్యమైన దాని నుండి అమర్త్యమైన దాని నుండి వచ్చేట్లే. ఆయన అంటే భూమి మీద పైకి లేపబడ్డారు. అర్థమైందా? కాబట్టి వీటిని మీరు మీ జీవితంలో కలిగి ఉన్నారు. ఆయన నామం ఇష్టం. హల్లెలూయా. కాబట్టి మనం తీర్పు దినములో ఉన్నాము. 7వ ముద్రలో సమస్తము సమాప్తము బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి తీర్పు ద్వారా సమస్తాన్ని ఆయన ఏం చేస్తాడో చెప్పండి, సమాప్తము చేస్తుంది, ముగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు సర్వశక్తి తన కార్యము తీర్పు ద్వారా ముగిస్తూ ఉన్నాడు కనుక ఇప్పుడు మనము కూడా ఈ లోకంలో మన యాత్ర ముగించి మన సొంత నివాసములకు మనము కొనుక్కోబడుతూ ఉన్నాం. ఎందుకంటే మనకి నిలువురు వైపు యోగ్యమైనవి కావి, మనకి ఈ లోకం యోగ్యమైనది కాదని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే ఈ లోకంలో అన్నీ కూడా క్షయమైపోయేటటువంటివి మనకు యోగ్యమైనవి కాదు. మనం అక్షయమైన శరీరం ధరించుకొని అక్షయమైన వాటిలో నివసించుటకు మనకు యోగ్యమైన ఈ క్షయమైన వాటిలో నివసించుటకు మనకు యోగ్యము కాదు. అందుకని నిలువైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబో దానికోసం ఎదురు చూస్తున్నాము. అందుకని ఈ శరీరం కూడా శిథిలమైపోయేదే, ఇది కూడా అయితే మనకు ఒక నివాసం ఉంది పైన గుడారమని. కాబట్టి ఇప్పుడు అదే వాక్యమనే గుడారం, వాక్యమనే శరీరము. ఆ శరీరంలోకి ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాం. ఇది మన యొక్క నిత్య నివాసం. ఆయన నామం ఇస్తాం. హల్లెలూయా. తలలో ఉంచుకోండి, మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమే